అంటే మొన్నటి వరకే గిడ్డంగుల మాజీ సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పుడు లేరు. దాని తర్వాత ఇప్పుడు బిజినెస్ ఏదో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు. ఆ! మరి రాజకీయంగా ఎలా ఉండబోతది? రాజకీయంగా ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చేస్తాం, వర్కర్స్‌ని పెడతాం, వాళ్ళు చూసుకుంటారు. కొంత హ్మ్. మనం హ్మ్. అది రాజకీయంగా ఇప్పుడు నిన్న ఉన్నాను, మొన్న ఉన్నాను, అంతకుముందు ఉన్నాను. డే 1 సాయి తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హ్మ్. రాజకీయంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి హ్మ్. నాదైన వాయిస్‌ని వినిపిస్తూనే ఉన్నానండి. హ్మ్. ఖచ్చితంగా వినిపిస్తాను, బలంగా వినిపిస్తాను. నేను ప్రతిసారి చెప్తున్నాను. మళ్ళీ ఇదే చెప్తున్నాను. రజనీ గారు ఎలా పోటీ చేస్తారు? ఎలా ఫేస్ చేస్తారు ఈ రాజకీయ జీవితాన్ని? ఎలా ముందుకెళ్తారు? అందరూ నాకు వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ గారి మీద చాలా నమ్మకం అండి నాకు. హ్మ్. కేసీఆర్ ఎక్కడ గారు చూసినా ఆయన ఫోటోసే ఉన్నాయి. కేసీఆర్ గారు ఒక తండ్రిలా నన్ను ఈ రాజకీయ చట్రంలో నిలబెడతారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా నిలబెడతారు. నాకు ఆ నమ్మకం ఉంది. భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా నేను హ్మ్. ఉంటాను, కొట్లాడతాను. కొట్లాడడం కాదు, చాలా జెన్యూన్‌గా వర్క్ చేస్తాను. హ్మ్. కొట్లాడడం ఒక ఎత్తు, చాలా ఎదురైతే ఒక ఎత్తు. అవును. పార్టీ ఉంది, డైరెక్షన్ ఇయ్యడానికి పెద్దలున్నారు. ఇదంతా అవును. ఒక ఎత్తు. మనం వర్క్ చేయడం ఒక ఎత్తు. మనకసలు తెలియనే లేదు మనం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నామని. కానీ ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా ముందు ముందు ఎలా చేస్తారు? ఏంటి? అని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అసలు ఎట్లా ఖచ్చితంగా ఒక చేస్తారు? మంచి వుమెన్ లీడర్‌నైతే చూస్తారండి. ఆ అవును. వరకైతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నన్ను భవిష్యత్తు రాజకీయాల్లో కేసీఆర్ గారు నిలబెడతారు అని నాకు నమ్మకం ఉంది. పాట దగ్గరకొద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమైనా పాటలు పాడుతున్నారా? ఏమైనా నేనేం ప్లాన్ చేస్తున్నారా? పాడడం అంటే నిజంగా చెప్పాలంటే సింగర్స్ అయితే అటువంటివి లేదండి. మీ అడిగితే గొంతు చాలా బావుంది. ఆహ్, ఇదేదో అంటే మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి లేదు లేదు. చెప్పినట్టు నిజంగా. అనిపిస్తుంది. బేసిక్‌గా ఎవరైనా సాయి రాసిన చాలా పాటలున్నాయి. హ్మ్. మా ఛానల్ అంటే సాయి ఉన్నప్పుడే ఆ ఛానల్ ఉంది. అది అవునవును. రజనీ సాయి చంద్ హ్మ్. ఛానల్‌గా అందరికీ తెలుసు. హ్మ్. హ్మ్. సో, ఆ ఛానల్‌లో సాయి రాసిన చాలా పాటలున్నాయి. ఆ పాటల్ని ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. ఆ ఏమన్నా పాటల్ని ప్లాన్ చేసారా? ఇట్లా వీళ్ళతో పాడిద్దాం, వీళ్ళతో వీళ్ళు పాడిద్దాం. అని కాదు, అప్పటికి మనకు తెలిసిన హ్మ్. పరిచయం ఉన్న సింగర్స్ వాళ్ళు వీళ్ళు హ్మ్. లేదు, సింగర్ గా ఉండి వాయిస్ మంచిగా ఉండి అవకాశం లేనోళ్ళు చాలా మంది ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళనేం ప్లాన్ లేదు. హ్మ్. కానీ ఆ పాటలన్నీ అయితే బయటకు తీసుకొస్తానండి నాకు కుదిరినప్పుడు. హ్మ్. ఎందుకంటే హ్మ్. అన్ని కొంచెం ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని ఖర్చుతోటి కూడా కూడుకున్నాయి కూడుకున్నాయి. కాబట్టి అవును. నా లైఫ్ అంటే నా జర్నీలో చిన్న చిన్నగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఆ హ్మ్. పాటలన్నీ ఎప్పుడో అప్పుడు చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. చాలా పొలిటికల్ ఉన్నాయి. సాంగ్స్ వాళ్ళ గాని. అంటే బాండింగ్స్ మీదున్నాయి, రిలేషన్‌షిప్స్ మీదున్నాయి. హ్మ్. పొలిటికల్ వైస్‌గా ఉన్నాయి. తర్వాత కార్యకర్తల గురించి గూడా ఉన్నాయి. కార్యకర్తలు ఎంత కష్టపడతారని అవును. చాలా పాటలున్నాయి. సాయి రాసి బయటికి తీసుకురాలేని పాటలు. హ్మ్. సొసైటీ గురించున్నాయి. ఎక్కువ సొసైటీ గురించే ఉన్నాయండి. అటువంటి పాటలన్నీ, కొన్ని లవ్ సాంగ్స్ గూడా ఉన్నాయి. అట్లా అన్ని సాయి చంద్ పాటల్ని గారు రాసిన పాట వీళ్ళతో పాడించాలి అని మీరేమన్నా అనుకున్నారా? ఇప్పటి వరకైతే అట్లేం థింక్ చేయలేదండి. ఎందుకంటే సరే, వైఫ్‌గా నాకొక స్వార్థం అనుకోండి. హ్మ్. ఎవరి ఏ వైఫ్‌కైనా ఆళ్ళ భర్తనే రాజు. అవును. అట్లా ఫీల్ అయితారు. అవునవును. అంటే నేనేదో పెద్ద రాజు అంటే అట్లా కింగ్ అని లేదు గాదు. లేదు లేదు. అవును. అర్థమైంది. కూలి పని చేస్తున్నా సరే, అవును. ఏ భార్యకైనా తన భర్తనే భర్తనే గొప్ప. అది బెస్ట్. అది నిజమే. అవును. నేనెప్పుడు సాయి వాయిస్‌లో ఇంకొకరి వాయిస్‌ని నేను ఇమాజిన్ చేసుకోలే హ్మ్. ఇప్పటి హ్మ్. వరకి. అంటే సాయి పాడకుండా వీళ్ళు పాడితే బావుంటదేమో! అట్లా ఎవరన్నా పాడినయి సాయి నువ్వు పాడితే బావుంటది. అది నా హ్మ్. అంటే నా ఇన్నర్ ఫీలింగ్ అవును. తప్ప, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాడుంటారు. నా హస్బెండ్ కాబట్టి సింగరు పాడతాడు కాబట్టి, నువ్వు పాడితే బావుండు అని కామన్‌గా అంటే సాయి అనేవాడు. ఇంకా చాలా పాడిర్రు హ్మ్. ఎందుకు అట్లా చెప్పేవాడు. బట్ ఈ రోజు వరకు సాయి వాయిస్‌తో వీళ్ళు పాడితే బావుంటదని నేను ఆలోచించలేదు. అట్లా ఆలోచించను గూడా. ఇప్పుడున్న అంటే ఆ విషయంలో నేను చాలా స్వార్థపరురాలిని. కానీ ఇప్పుడు ఆల్టర్‌నేట్ సాయి పాడే పరిస్థితి లేదు లేదు. గాబట్టి ఉంది. కొంతమందితో వీళ్ళతో పాడియాలని నాకు నేమ్ ఐడియా లేదు. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస హుహు. అనుకుంటాను ఆ అబ్బాయి. రాళ్ళు తేలిన నేలలో హ్మ్. రతనాల సాయి అవునవును. పాట. ఆ! అది పాడిండు రీసెంట్‌గా ఓకే. ఓకే. యూట్యూబ్‌లో. ఆహ్, ఒక చిన్న ఇన్‌స్టా రీలో ఏదో. అది హుహు. అప్పుడు అనిపిచ్చింది నాకు ఏదన్నా ఒక పాట ఆయనకి ఖచ్చితంగా. పాడిపించాలి అని. అట్లా
చాలా మంది సాయి ఇన్సిడెంట్ తర్వాత ఆల్బమ్స్ రెడీ చేసుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకొని సాయి అవును. మీద పాట రాసుకొని తీసుకొచ్చిన ఎంత చాలా మంది అభిమానం. కళాకారులు. అవును. ఒక్కరు వీళ్ళ పేరు అని చెప్తే గుర్తులేని వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతా కాబట్టి అందరి పేర్లు చెప్పలేను. వేలల్లో ఉన్నారు. నాకు ఎప్పుడు అవకాశం ఉంటే నా పరిస్థితికి తగ్గట్టు ఎవరితో వీలైతే వాళ్ళతో పాడిస్తాను. చాలా ఉన్నాయి సాయి పాటలు. దాన్ని కంటిన్యూ చేస్తాను. ఆ లెగసీని కంటిన్యూ చేస్తాను. అవును. మా బాబుతో కూడా పాడిస్తానండి. వావ్! ఖచ్చితంగా. అంటే ఇంకో మా బాబు సర్ప్రైజ్. ఏదో సాయి అంత స్వీట్ వాయిస్ కాదు కానీ పాడతాడు. బాగా డ్రమ్స్ ప్లే చేస్తాడు. ఓకే. ఓకే. అంటే మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. హుహుహు. డ్రమ్స్ ప్లే చేస్తాడు. చిన్న చిన్న రిథమ్స్, ప్యాడ్, డ్రమ్స్, హుహు. అప్పుడప్పుడు కీబోర్డు. సాయి మ్యూజిక్ నేర్చుకుంటున్నారా? లేదు నేర్చుకోలేదు. సాయి ఉన్నప్పుడు ఉట్టిగానే టీవీలో వస్తే ప్రతి మ్యూజిక్ ని డ్రమ్స్ మీద ప్లే చేసేవాడు. వావ్! అప్పుడు మేము ట్యూటర్‌ని అరేంజ్ చేసాం గానీ అది కంటిన్యూ కాలే. ఒక 1, 2 హుహు. మంత్స్‌కే బ్రేక్ అయిపోయింది. హ్మ్. ఆహ్, బాబుతో పాడిస్తాను. బాబు ఎన్ని ఇయర్స్ అండి? బాబు ఇప్పుడు 10 కంప్లీట్ అండి. ఓకే. ఇప్పుడే డ్రమ్స్ గూడా ఆ! వాయించేస్తున్నారు. డ్రమ్స్ బాగా వాయిస్తాడండి ఆహా! బాబు. ఓకే. ఓకే. పాప? పాప యాక్చువల్‌గా డాన్స్ చేసిద్ది. హుహు. మొన్న ఈ పాట ఇన్నాక, ఈ పాట నేను పాడతా పెద్దగా అయినాక మా కాలేజ్‌లో అంటే ఇలా మాట్లాడుతుందనమాట. ఆహాహా! తనకి ఈ పాట మీనింగా, ఇంకోటి అవును. ఇంకోటి అవన్నీ తెలీదు. కానీ మమ్మీ నువ్వు పాట పాడినావా? ఇట్లా హ్మ్. తను. హుహు. పాట పాడినావా? నేను పాడతా అంటే కామన్‌గా బ్యాక్‌లో స్క్రీన్‌లో సాయి హ్మ్. ఫోటో వస్తది కాబట్టి, ఇది నాన్న పాటనా? నాన్న హ్మ్. పాట నేను పాడాలి కదా! నువ్వెందుకు పాడినావు? అట్లా. ఇలా మాట్లాడతా. ఇంట్లో కామన్‌గా అవును. మాట్లాడుకుంటాం గదండీ! అలా. ఖచ్చితంగా వాళ్ళతో గూడా పాడిస్తారు. ఇద్దరితో ఆహ్, పాడిస్తారా? లేదంటే అబ్బాయితో పాడిస్తారా? పాపని ఇప్పటివరకు ఏమనుకోలేదు గానీ, బాబుతో అయితే పాడిస్తానండి. హుహు. బాబుకి మంచి అంటే వాయిస్ చాలా మంచి స్వీట్ వాయిస్ అని చెప్పను. మ్యూజిక్ నాలెడ్జ్ మరి బావుంటది. హ్మ్. 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 ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఉండే మ్యూజిక్ నాలెడ్జ్ అంటే ఓకే. పెద్దగా అయితే అట్లా ఉంటది ఉంటది అనిపిస్తది. అంటే ఖచ్చితంగా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇది ఇన్ని బార్స్, హాఫ్ స్కేల్ ఇట్లా టక్కున అనేస్తుంటాడనమాట. ఆహాహా! ఓకే. ఓకే. అది దీనికి ఇది ప్లే చేసి ఇది ఏ మూవీలో చెప్పు మమ్మీ ఇట్లా అనేస్తుంటాడు. ఆహాహా! ఆహ్, అంటే మ్యూజిక్ వైపు ఏదో వెళ్తాడు అని హ్మ్. కాదు. హ్మ్. ఆ నాలెడ్జ్ ఉంది అని చెప్తున్నాను ఓకే. అంతే. ఓకే. రజనీ గారు చాలా బావుంది మీ వాయిస్. మీరిప్పుడు నార్మల్‌గా పాడుతున్నా గాని బావుంది. అంటే మీరు విని, విని, విని అలా వచ్చేసిందేమో మీకు గూడా సాయి చంద్ లేదండి. గారి అంటే పాటలు. మనము అంటే ఎవరు ఎంత బాగుంది, పర్లేదు, మంచినే పాడినాము అన్నా నేను కూడా ఒక ఆర్టిస్ట్‌నే. నేను ఒక క్లాసికల్ డాన్సర్‌ని. నాకు తెలుసు కదా! ఇప్పుడు ప్రొఫెషనల్‌గా మంచి వాయిస్ ఉండి, లేదు కొంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. హ్మ్. ఒక డాన్సర్ అయిందనుకో, తను ఒక క్లాసికల్ నేర్చుకొని పెర్ఫార్మన్స్ ఇచ్చేదానికి, ఏమి నార్మల్‌గా రాకుండా తను చేసేదానికి చేసేదానికి తేడా చాలా ఉంది. డిఫరెంట్ అవును. ఉంటది. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. నేను హ్మ్. యాక్సెప్ట్ చేస్తాను. హ్మ్. ఒకటి. రెండవది నేను ఎందుకు ఫీల్ కావట్లేదంటే, అది యావరేజ్‌గా ఉన్నా నేను ఎందుకు ఫీల్ కావాలంటే, నేను సింగర్‌ని కాదు ఫస్టు. హ్మ్. రెండోది నేనేదో సరేలే స్వరాలు, ధాతుస్వరాలు, ఏకతాళాలు, ఇవన్నీ నేర్చుకొని, మంచిగా సరిగమలు నేర్చుకొని, ఒక మంచి సింగర్ అయ్యుండి, ఏ ఏదన్నా అటు ఇటు అయితే అయ్యో! ఇట్లా పాడింది అదే అని. అవును. అట్లా కాదు. నా ఎమోషన్‌ని నేను షేర్ చేశాను అంతే. హ్మ్. కాబట్టి నేను దాని గురించి నా వాయిస్ బావుందా? బాలేదా? అట్లా ఏం థింక్ చేయలేదు. క్యాజువల్‌గా పాడాను అంతే. క్లాసికల్ డాన్సర్ అంటున్నారు గదా! మరి క్లాసికల్ డాన్స్ నేర్పించే అట్లా ఏమైనా ఆలోచనలున్నాయా? ఇప్పటి వరకైతే ఏం చేయలేదు. ఎందుకంటే కొంత ఎన్ని ఇయర్స్ వరకు చేశారు మీరు క్లాసికల్ డాన్స్? ఏ ఇయర్? బాబు పుట్టే వరకు చేశానండి. అప్పటి వరకు చేశారు. ఓహ్! అప్పటి మరి వరకు కంటిన్యూ చేశాను. చేయకపోయారు? కంటిన్యూ చేయలే. అంటే ఇంట్లో ఎట్లుంటదంటే ఒక పొలిటికల్ లైఫ్ స్టైల్‌లో అవును. ఉన్నప్పుడు ఇంట్లో ఇప్పుడు సాయికి ఫ్యామిలీ ఎవరు పెద్ద సపోర్ట్ ఏం లేదు. హ్మ్. హ్మ్. ఇంక అన్ని ఇంక అన్నీ రకాలుగా మీరే ఏదన్నా ఉన్నా చూసుకోవాలి. ఇంటి వరకు. అవును. ఇంటి వరకు నేనే చూసుకోవాలి. దానివల్ల కొంత ఇప్పుడు సాయి బిజీగా ఉండి నేను ఏదేదో అనుకోని హ్మ్. బిజీ చేసుకొని ఇల్లు, పిల్లలు, కుటుంబము లేదు బిజీగా హడావిడిగా వచ్చిన హ్మ్. సాయి కూడా కొంచెం డిస్టర్బ్ అయితది గదా! అవును. అట్లా. మరి ఫ్యూచర్‌లో అట్లా డాన్స్ క్లాస్ లేదండి. అట్లాంటిదేమన్నా? అట్లేం లేదు. ఏమన్నా 50+60 అంటే ఓల్డ్ ఆ ఏజ్‌లో ఏదన్నా వీలైతే చిన్నగా రిటైర్మెంట్ స్టేజ్ అంటారు గదా! ఆ హుహు. స్టేజ్‌లో ఏమన్నా వీలైతే చిన్నగా డాన్స్ స్కూల్ పెట్టుకుంటాను గానీ, ఇప్పటికైతే నేను చాలా ఫోర్స్‌గా పొలిటికల్ జర్నీ చేయదలుచుకున్నా. ఓకే. సాయి ఏదనకుండా అది నెక్స్ట్ సారి నేను పక్కా చేయదలుచుకున్నా. అంటే మరి మీరు ముందే ఎందుకు డెసిషన్ తీసుకోలేదు అది ఇది అంటే నేనొక పార్టీలో ఉన్నాను. అప్పటికి చైర్మన్‌గా ఉన్నాను. హ్మ్. అవును. కేసీఆర్ గారున్నారు. హ్మ్. పార్టీ తరపు నుంచి ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిలబెట్టాలి అనే డెసిషన్స్ అన్నీ పార్టీలో పెద్దలు తీసుకుంటారు ఒకటి. అవునవును. రెండవది ఎప్పుడు గాని, దేనికి గాని తొందరపాటు
లేదు మనం ఒక ఎమోషన్ లో ఒక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు స్టేబుల్ గా ఉంటాయా ఉండవు. ఉండవా, అవును. లేకుంటే ఆలోచించి తీసుకుంటారా, లేకుంటే వీళ్ళు వర్తా కాదా అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు టక్కున రావడానికి మనం కొన్ని ఉంటాయి. ఇప్పుడు సడన్ గా బిజినెస్ మ్యాన్స్ కూడా ఇట్లు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు ఫైనాన్షియల్ బేస్డ్ గా ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఒకరు సామాజిక కోణంలో ఎంట్రీ ఇచ్చేవా, అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ గా ఉంటది అవును. పొలిటికల్ జర్నీ. అవును. అవును. కాబట్టి నేను ఆవేశంగా ఇన్స్టెంట్ ఎమోషనల్ లో నేను ఏదేదో డెసిషన్స్ కాదు, నేను క్షుణ్ణంగా అన్ని అబ్జర్వ్ చేసి క్లీన్ గా నాకంటూ నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత నేను దిగుదామని, ఏదేదో ఒక రోజు ఒక అవును. సంవత్సరము జరిగే ఈ పని పూట కాదు. అట్లా చేసేది కాదు కాబట్టి ఉమ్. నిరంతరంగా కొంత జర్నీ ఉంటది కాబట్టి వేసే అడుగు చాలా బలంగా స్ట్రాంగ్ గా నాకంటూ కొంత నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని ఉమ్. పబ్లిక్ తో కూడా ఈయనకున్న సర్కిల్ అదంతా కూడా నాకు అలవాటు అవుతుంది కదా, అవును. ఇంటరాక్షన్ అవును. పెరుగుతుంది, ఎలా మూవ్ కావాలి ఏంటి, ఈవెన్ పార్టీ పెద్దలు కూడా వాళ్ళు ఉమ్. ఇచ్చే డైరెక్షన్ కేసీఆర్ చూసుకొని. గారిని కలిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కలిసామండి, మొన్న ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా ఉహు. కలిసే సందర్భాలు ఉన్నాయి.